దగ్గరే ఉన్నాయి. ఇది చాలామంది అనుకుంటారు. ఇందులో ఈ 1500లో ఒక కనీసం 500, 600, 700, 800 వీళ్ళ దగ్గర ఉన్నాయేమో అని. అలా లేవండి. చాలామంది ఇండిపెండెంట్ తెలంగాణలో మల్టీప్లెక్స్లు ఉన్నాయండి. మల్టీప్లెక్స్లు అన్నీ కలిపి ఓ 3 కంపెనీల దగ్గర 4 కంపెనీల దగ్గర ఉంటాయి. మిగతా ఇండిపెండెంట్ థియేటర్లు కొంతమంది గ్రూప్స్ దగ్గర ఉన్నాయి. అది కాకుండా ఇండిపెండెంట్గా థియేటర్స్ బోల్డ్ ఉన్నాయి. గుత్తాధిపత్యం లేదు అనేది కాదండి. మీరు దయచేసి తిప్పి అడగండి. నేనేం చెప్తున్నానంటే దాన్ని గుత్తాధిపత్యం అంటారో ఒకళ్ళకే. ఇప్పుడు ఏషియన్ ఉందండి ఫర్ ఎగ్జాంపుల్, నంబర్ ఆఫ్ స్క్రీన్స్ ఉన్నాయి. దే ఆర్ పార్ట్నర్షిప్, ఓనర్షిప్, లీజ్, వీటిల్లో నంబర్ ఆఫ్ మల్టీప్లెక్సెస్ ఉన్నాయి. దాన్ని ఏమంటాం? మీరేదో అడుగుతున్నారు సార్. పర్సంటేజ్ విధానం కనుక తెస్తే స్టాండ్ అలోన్ థియేటర్స్ కంటే కూడా లీజ్ ఓనర్లకు ఎక్కువ బెనిఫిట్ అవుతుంది అని ఒక టాక్ అయితే ఉంది. మీరు దానితో ఏకీభవిస్తారు? నేను ఏకీభవించలేదు. అసలు అప్పుడైతే థియేటర్లకి మేలు జరుగుతుందంటే అది మరి దాన్ని సపోర్ట్ చేయాల్సిందే. థియేటర్లకు మేలు జరుగుతుందా లేదా, మీకు కావాల్సింది ఏంటి, థియేటర్ల వారికి కావాల్సింది ఏంటి? ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ అనేవాడు ఒకడు ఉన్నాడండి, అతను మర్చిపోతున్నాను. డిస్ట్రిబ్యూటర్కి ఏం కావాలో కూడా ఆలోచించాలి. నా దగ్గర నుంచి సినిమా తీసుకెళ్ళేది థియేటర్ ఓనర్ కాదు. నా దగ్గర నుంచి సినిమా తీసుకుని వెళ్ళేది ఒక డిస్ట్రిబ్యూటర్. ఆ డిస్ట్రిబ్యూటర్కి కూడా ఏం కావాలో ఆలోచించాలి. సో నిర్మాతకి ఏం కావాలి, డిస్ట్రిబ్యూటర్కి ఏం కావాలి, ఎగ్జిబ్యూటర్కి ఏం కావాలి. సార్, కాకపోతే ఒక వాదన డిస్ట్రిబ్యూటర్కి నష్టం జరిగితే ఆటోమేటిక్గా తక్కువ రేట్లు పెట్టడం, కొనడం మానేస్తూ చేస్తారా? నిర్మాతలు ఎఫెక్ట్ అవుతారు. నిర్మాతలు ఎఫెక్ట్ అయితే ఆటోమేటిక్గా రెమ్యూనరేషన్ కూడా తగ్గుతాయని కొంతమంది అంటారు కదా. అది ఫార్ ఫెచ్డ్ థాట్ అండి. సార్, ఇప్పుడు మీరు ఆ నలుగురిలో మీరు లేరు అని ఒక కూల్ డ్రింక్స్ ఇదే రేట్లు ఎక్కువ, టికెట్ రేట్ కంటే అవే ఎక్కువగా ఉంటుంది. దాని మీద నాకు అవగాహన లేదు. వెళ్ళినప్పుడు ఎప్పుడైనా తీసుకుంటే మీరు ఆల్రౌండరు, పర్సంటేజ్ విధానం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ప్రొడ్యూసరు ప్లస్ ఎగ్జిక్యూటివ్ డిస్ట్రిబ్యూటర్ అంటే అదే ఛాంబర్ వారు సీరియస్గా డిస్కస్ చేస్తున్నారు కదా, ఒక నిర్ణయంలో వచ్చిన తర్వాత నేను చెప్తాను. అంటే మీకు ఎక్కువ అనుభవం సార్, మీరు చెప్పాలి. ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో తప్ప మిగతా అన్ని చోట్ల కూడా ఈ పర్సంటేజ్ విధానం నడుస్తుంది అని, కేవలం ఈ మూడిట్లో మాత్రమే ఈ రెంటల్ విధానం నడుస్తుందని. ఏమండి, తెలుగులో మాత్రమే ఎందుకు గొప్ప సినిమాలు వస్తున్నాయి? దీనికి ఒక కారణం చెప్పగలం. అలాగే ఆ పరిస్థితులను బట్టే వస్తుంది తప్ప అన్నిటికీ ఓ రీజన్ ఉంటుంది. సార్, ఈ డిమాండ్ ఫస్ట్ ఈస్ట్ గోదావరిలో స్టార్ట్ అయింది. మీరు ఫాలో అయ్యి ఉంటే ఫస్ట్ ఈస్ట్ గోదావరిలో స్టార్ట్ అయింది. వాళ్ళు పిలుపునిచ్చే టైంకి అసలు జూన్ 12న పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తుందని ఎవరికీ తెలియదు. అప్పటికి అనౌన్స్ కూడా చేయలేదు. వాళ్ళు ఏదో పోస్ట్ పోన్ అయింది, ఏదో జరిగింది. సో అసలు ఇలాంటి ఉద్దేశమే లేదు హరిహర వీరమల్లుని ఇబ్బంది పెట్టే ఉద్దేశం. కాకపోతే ఈ పర్సంటేజ్ విధానం, ఈ థియేటర్ స్ట్రైక్ని వ్యతిరేకించే వాళ్ళు తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి సినిమాని ఇందులోకి లాగారు. సో దట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అంటే భయపడి అదర్ పార్టీ తగ్గుతుందని చెప్పి అంటారు. ఏమండి, ఒకవేళ స్ట్రైక్ చేయాలనుకుంటే తర్వాత ఇంకొకసారి అయినా చేస్తారు. పవన్ కళ్యాణ్ గారి సినిమా గురించి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఇది మూసేయాలనుకున్నప్పుడు ఇంకోసారి కూడా వెళ్ళి మూయొచ్చుగా, మూస్తారు. కానీ ఈ సమస్యను డిస్కస్ చేయకుండా ఏకపక్షంగా అలా అనడం అనేదానికి నేను వ్యతిరేకం. అందుకు నేను ఆ మీటింగ్కి వెళ్ళాలి. సార్, మీరు ఇప్పుడు థియేటర్స్ మీద మీకుండే సింపతి మీకుంది, మీరు ఇప్పుడే చెప్పారు. బట్ జెన్యూన్ కాజులో సఫర్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. మొత్తం అదంతా సైడ్ ట్రాక్ అయిపోయి ఇప్పుడు మొత్తం పవన్ కళ్యాణ్ గారి చుట్టూరు, హరిహర వీరమల్లు చుట్టూరు తిరుగుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఆ ఇష్యూ లేకపోతే మీరు బయటకు వచ్చేవారు కాదేమో. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మీరు చెప్పిన దాంట్లో ప్రశ్న ఏమి లేదు, ఎలా చూడొచ్చు అంటే ఇప్పుడు ఇష్యూ అంతా, అసలు రియల్ ఇష్యూ అంతా సైడ్ ట్రాక్ అయిపోయింది. ఎవరో దాని గురించి మాట్లాడట్లేదు. ఇప్పుడు మొత్తం మాట్లాడేదంతా హరిహర. అది మీ అభిప్రాయం అయితే ఇక్కడికి వచ్చి చెప్పండి. ఏది సొల్యూషన్ జరగకపోతే ఏ ట్రేడ్ బాడీస్ ఇంతకాలం నిలవు. ఇంతకాలం నిలవడానికి ట్రేడ్ బాడీస్ మన ఛాంబర్ పెట్టి
40-45 సంవత్సరాలు అవుతుందండి, ఇంకా పైన ఉందండి, నాకు కరెక్ట్గా తెలియదు. ఈ ట్రేడ్ బాడీలో కూర్చుని చాలా సమస్యలు పరిష్కరిస్తూ ఉంటాం. గిల్డ్ కూడా ఒకటి మొదలైంది. అవును గిల్డ్ కూడా ఒకటి మొదలైంది. అది కూడా ప్రొడ్యూసర్స్ మెయిల్ జరిగింది. అవును. ఇప్పుడు ప్రస్తుతం నాకు వాటా లేదు. క్యూబ్ మీ చేతుల్లో, యూఎఫ్ఓ సురేష్ బాబు గారి చేతుల్లో ఉంది, అందుకనే థియేటర్స్ కొంచెం సఫర్ అవుతున్నాయని బయట ఒక టాక్ నడుస్తుంది. యూఎఫ్ఓ సురేష్ బాబు గారి చేతిలో లేదు, క్యూబ్లో నేను పార్ట్నర్ కాదు. రైట్. మీకు ఎక్స్టెన్షన్ చెప్తాను మీరు అడిగిన దానికి. 2 రోజుల నుంచి ఆ నలుగురు అని వస్తుంది. ఆ నలుగురు కొంచెం నెగిటివ్ షేడ్ తోటి, ఆ నలుగురు కబంధాస్తాలతోటి ఇండస్ట్రీని పట్టు. బాబు, ఆ నలుగురికి నాకు సంబంధం లేదు, ఆ నలుగురిలో నేను లేను. అసలు ఇది 15 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది ఆ నలుగురు. ఆ తర్వాత ఆ 10 అయింది, అది ఎవరు పట్టించుకోలేదు. ఓ 10 మంది దగ్గర ఉన్నాయి థియేటర్లో. నేను ఆ నలుగురు వ్యాపారంలో నేను బయటకు వచ్చేసాను. నేను లేను, కోవిడ్ ఆ టైంలోనే బయటకు వచ్చేసాను. నాకున్న అంటే ఎగ్జాంపుల్ ఇలా చెప్పొచ్చు అనుకోవచ్చు, తెలంగాణలో నాకు ఒక్క థియేటర్ కూడా లేదు ప్రస్తుతం. తెలంగాణలో నాకు ఉన్నది ఒకే ఒక థియేటరు, నా దగ్గర ఒక్క థియేటర్ కూడా లీజులో లేదు. ఆంధ్రాలో కూడా అన్నీ వదిలేసుకుంటా వచ్చేసి నా దగ్గర మొత్తం 1500 థియేటర్లు ఆంధ్రాలో ఉంటే, అదే మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉంటే నా దగ్గర 15 లోపు ఉన్నాయి. అన్నీ వదిలేసుకుంటారాగా అవి కూడా మా స్టాఫ్ తోటి లీజులు అయిపోయిన తర్వాత ఎప్పుడు లీజులు రెన్యూ చేయకండి వీటిని అని చెప్పి కనుక నా దగ్గర ఆ థియేటర్లు లేవు. ఎందువల్ల నన్ను అంటే పాత అలవాటు కొద్దీ అందరూ నన్ను ఆ నలుగురులో అదేదో ఫోటోలు వేయడానికి మాది బాగుంటాయి కనుక అందరి పెద్దల ఫోటోలు వేస్తా విమర్శకు బాగుంటుంది కనుక కొంచెం అలా విమర్శిస్తున్నారు. నేను దయచేసి మీడియా మిత్రులను అడిగేది ఏంటంటే, ఆ నలుగురు అని వేసేటప్పుడు నన్ను కలపకండి, నేను లేను, ఆ వ్యాపారంలో లేను, నేను అన్నీ వదిలేశాను. 1500 థియేటర్లకి 15 మాత్రమే, 15 లోపే నా దగ్గర ఉన్నాయి. అవి కూడా త్వరలో నా దగ్గర ఉండవు, వద్దని చెప్పాను. ఏమంటే పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్గా రాబోతుండగా మేము సినిమాలు మోస్తాము అనేది దుస్సాహసం చేయకూడదు. ఆ దుస్సాహసానికి మీరు ముందడుగు వేయకూడదు. అది పెద్దలు కానివ్వండి, చిన్నలు కానివ్వండి చెప్తున్నాను. ఎందుకంటే మన ఇండస్ట్రీ నుంచి ఎవరు ఏది అడిగినా హెల్ప్ చేస్తున్న మనిషి ఆయన. ఆ రోజు మేము అశ్విని దత్ గారి కోసం కొద్దిమంది కలిపి వెళ్ళాం పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి. అశ్విని దత్ గారి సినిమా వస్తుంది, దానికి కాస్త రేట్స్ ఇప్పించండి అని చెప్పి అడగడానికి. అప్పుడు ఆయన హింట్ చేశారు, చంద్రబాబు నాయుడు గారిని కలిశారా మీరు, ఛాంబర్ తరపున వచ్చి కలవండి. ఆ తర్వాత ఆ కమ్యూనికేషన్లో ఏం జరిగిందో ఏంటో తర్వాత ఎవరు దాన్ని పట్టించుకోలేదు. నేను ఒకళ్ళిద్దరితోటి ప్రస్తావిస్తే, చంద్రబాబు నాయుడు గారు మాకు తెలిసిన ఆయనే కదా, పవన్ కళ్యాణ్ గారు మాకు తెలిసిన ఆయనే కదా, మేము వెళ్ళి పని చేయించుకుంటున్నాం అన్నారే తప్ప ఛాంబర్ వారు కానీ ఏ సంస్థ కానీ వెళ్ళి అఫీషియల్గా మనం అందరం వెళ్ళి కలిసి కష్టం వచ్చినప్పుడు కలవడం వేరండి. మనం అసలు ప్రభుత్వం వచ్చిన తర్వాత వెళ్ళి మనం కలవాలి కదా, కలవాలి. పవన్ కళ్యాణ్ గారు హింట్ చేసినా కూడా అది జరగలేదు. ఏమంటే ప్రభుత్వానికే సంబంధం లేకపోతే 2 సంవత్సరాల క్రితం పెద్ద వాళ్ళందరూ ఇక్కడి నుంచి కదిలెళ్ళి గత చీఫ్ మినిస్టర్ ఎందుకు కలిశారండి? ప్రభుత్వానికి సంబంధం లేకపోతే. ఏ వ్యాపారం అయినా సవ్యంగా చేసుకోవాలంటే ప్రభుత్వంతో సహకారం లేకుండా అది జరగదు.
అటువంటిది ప్రభుత్వంతో సంబంధం ఉంది, మాది ప్రైవేట్ వ్యాపారం.